నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. చంద్రహాస్ తన మొదటి సినిమా నుంచే యాటిట్యూడ్ స్టార్ అనే ట్యాగ్ తెచ్చుకున్నప్పటి నుంచి నటనతో పాటు వివాదాలతో కూడా తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా ఫిబ్రవరి 6న విడుదల కాబోతున్న బరాబర్ ప్రేమిస్తా సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ఆయన ప్రవర్తన మరోసారి తీవ్ర వివాదానికి దారితీసింది. మహిళలు, కుటుంబ ప్రేక్షకులు, సినీ ప్రముఖులు ఉన్న బహిరంగ వేదికపై అసభ్యకర బూతు పదాలు ఉన్న పాటను చంద్రహాస్ పాడటం అక్కడున్న వారిని షాక్ గురి చేయడమే కాకుండా సోషల్ మీడియాలో పెద్ద దుమారానికి కారణమైంది. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. సినిమా ప్రమోషన్ పేరిట ఇంత దిగజారాలా? పబ్లిక్ ప్లాట్ఫామ్ పై కనీస బాధ్యత లేదా అంటూ ఘాటు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ విమర్శలపై చంద్రహాస్ వెనక్కి తగ్గకపోగా తన చర్యను సమర్థించుకుంటూ మరింత సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనపై వస్తున్న ట్రోలింగ్ కు స్పందిస్తూ ఓ వీడియో విడుదల చేసిన ఆయన, వందల సార్లు నన్ను బూతులు తిడుతూ ట్రోల్ చేసినప్పుడు నా మనోభావాలు దెబ్బతినలేదా? నన్ను అన్న మాటల్నే నేను పాటలా పాడితే తప్ప నేను ఎవరికీ సారీ చెప్పను అంటూ కుండబద్దలు కొట్టాడు. అంతేకాదు, నా జోలికి వస్తే పగిలిపోద్ది అంటూ ఘాటుగా హెచ్చరించడం అభిమానుల్లోనే కాకుండా సామాన్య ప్రేక్షకుల్లో కూడా ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. ఇప్పటి వరకు తాను ఎవరిపై స్పందించలేదని, బాధను బయట పెట్టలేదని చెప్పిన చంద్రహాస్, ఎవరు ఏమన్నా సరదాగా విని వదిలేశానని, కానీ అశోక్ కుమార్ వేముల అనే వ్యక్తి హద్దులు దాటి నీచంగా దూషించాడని ఆరోపించాడు. ఆ వ్యక్తి 24 గంటల్లోగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ, లేకపోతే ఈ విషయాన్ని రచ్చరచ్చ చేస్తానని ఓపెన్ వార్నింగ్ ఇవ్వడంతో మరో కొత్త వివాదానికి తెరలేపింది. హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. నేను స్టేజ్ మీద పాడిన పాట ఇప్పుడు ఎంతో వైరల్ అవుతుంది, ఇంకెక్కువనే అవుతుంది. ఆ పాట నచ్చి ఎంజాయ్ చేసి వైబ్ అవుతున్న వాళ్ళందరికీ నైస్, హ్యాపీ, ఎంజాయ్ పండుగ. బట్ నచ్చని వాళ్ళకి ఐఎమ్ సిన్సియర్లీ టెల్లింగ్, ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ సారీ. బికాజ్ మీ మనోభావాలు ఇప్పుడు హర్ట్ అయినాయేమో, నాది ఎప్పుడో హర్ట్ అయినాయి. విచ్ ఆర్ నాట్ ఈవెన్ దట్ బిగ్, టు బి ఆనెస్ట్ చెప్పాలంటే. నా జోలికి వస్తే పగిలిపోద్దురా అంటున్నాడు అంతే. నా జోలికి రాకండి, పగిలిపోద్ది వస్తే. ఐ స్టాండ్ బై దోస్ వర్డ్స్. దగ్గరకు వచ్చి చూడు, తెలుస్తుంది. మెయిన్గా అశోక్ కుమార్ వేముల, నీకు 24 hours టైం ఇస్తున్నా. నువ్వు గనక నాకు 24 hours అపాలజీ నీ నుంచి రాలేదనుకో, దీన్ని నేను ఎక్కడ ఎస్కలేట్ చేయాలి, ఎంత చేయాలో నేను అసలు ఇంతవరకు నా లైఫ్లో నేను ఒక మీమర్ కానీ, ట్రోలర్ కానీ, లేకపోతే నా మీద వాడిన వర్డ్స్ కానీ ఎప్పుడు కూడా నేను రియాక్ట్ అవ్వలేదు. అంటే బాధ ఎక్స్ప్రెస్ చేయలేదు, ఎక్కడ ఏ సింపతి కోరుకోలేదు, లేకపోతే కంప్లైంట్ అనేది కానీ, రచ్చ కానీ ఏం చేయలేదు. ఎందుకంటే ఎవరు ఏమన్నా సరే నన్నే అన్నారు, నేను లైట్ తీసుకున్నాను. ఐ టుక్ ఇట్ యాజ్ ఆల్ యాజ్ క్రిటిసిజం. ఆ పాట పాడినందుకు తాను ఏమాత్రం బాధపడడం లేదని, ఎవరికి సారీ చెప్పట్లేదని స్పష్టంగా చెప్పిన చంద్రహాస్, ఆ పాటకు పనిచేసిన వాళ్ళు చిన్నా చితక వాళ్ళు కాదని, 3.5 నిమిషాల పాటలో కేవలం 5 సెకండ్లు కట్ చేసి బూతు పురాణం అంటున్నారని మండిపడ్డారు. ఎన్ని సినిమాల్లో బీప్ సౌండ్ వాడారు అని ప్రశ్నిస్తూ తన బాధలను సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. అయితే నెటిజన్లు మాత్రం ఈ లాజిక్ ను పూర్తిగా తిరస్కరిస్తూ, ఒక స్టేజ్ పై, ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటి ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్న వేదికపై ఇటువంటి భాష అస్సలు సమర్థనీయం కాదని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఇదే వేదికపై ఉన్న సీనియర్ నటుడు జేడి చక్రవర్తి కూడా చంద్రహాస్ తీరుపై అసహనం వ్యక్తం చేయడం ఈ వివాదానికి మరింత బలం చేకూర్చింది. ఆ పాట విన్నప్పుడు తాను షాక్ కు గురయ్యానని, ఇలాంటి చెత్త ప్రమోషన్లతో సినిమాలు ఆడుతాయనుకోవడం భ్రమ మాత్రమేనని జేడీ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఇండస్ట్రీలోకి వస్తున్న కొత్త తరం నటులు బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, పబ్లిక్ ప్లాట్ఫామ్ పై మాట్లాడే ప్రతి మాటలు, చేసే ప్రతి పనికి ప్రభావం ఉంటుందని ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఒక సినిమా పబ్లిసిటీ క్యాంపెయిన్ చేయడానికి రకరకాల కొత్త ప్రక్రియలు చేసి మనం ఆడియన్స్ రీచ్ అవ్వచ్చు. బట్ దానికోసం వీ డోంట్ హ్యావ్ టు స్టూప్ డౌన్. దానికోసం మనం ఒక బూత్ లో లేకపోతే ఒక అమ్మాయిని హాఫ్ నేకెడ్ గా చూపించడము, లేదా లిప్ లాక్ చేయటము. ఎందుకు వై ఐఎమ్ టాకింగ్ అబౌట్ దీస్ థింగ్స్ అంటే, రీసెంట్లీ ఐ బీన్ పార్ట్ ఆఫ్ ఒక క్యాంపెయినింగ్ లో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తో జరిగిన ఒక ఈవెంట్ లో ఐ బీన్ పార్ట్ ఆఫ్ ఇట్. నేను అప్పుడు యాక్చువల్లీ లేచి వెళ్ళిపోయి ఉండాల్సి. మొత్తంగా బరాబర్ ప్రేమిస్తా సినిమా రిలీజ్ కి ముందే ఈ వివాదం సినిమాకు నెగటివ్ పబ్లిసిటీగా మారుతుందా, లేక కావాలనే చేసిన కాంట్రవర్సీ ప్రమోషన్ స్ట్రాటజీనా అన్న చర్చ జోరుగా నడుస్తోంది. ఒకవైపు చంద్రహాస్ తన వైఖరిపై క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా లేకపోవడం,
మరోవైపు ఇండస్ట్రీ పెద్దలు ప్రేక్షకులు తీవ్రంగా తప్పుబట్టడం, ఈ మొత్తం వ్యవహారం టాలీవుడ్ లో సెలబ్రిటీ ప్రవర్తన, ప్రమోషన్ ఎథిక్స్ పై మరోసారి పెద్ద డిబేట్ కు దారితీస్తోంది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.